నిన్న నేను ఒక సినిమా చూసా. 'అనగనగా ఒక రోజు' డైరెక్టెడ్ బై మరీ అండ్ యాక్టెడ్ బై నవీన్ పొలిశెట్టి. ఆల్సో రిటన్ బై. సినిమా గురించి మాట్లాడేకి మనది రివ్యూ ఛానల్ కాదు. వన్ థింగ్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో ఏంటంటే కొన్ని డైలాగ్స్ అదే టైంలో రాసుకున్నావు మర్చిపోకూడదని. హీరో అడుగుతాడు, "టైం ఎక్కడుంది? యూత్ ఇస్ బిజీ ఇన్ రీల్స్" అని. ఇంట్రెస్టింగ్‌లీ దే ఆర్ సో రైట్ అండ్ దే ఆర్ సో వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ అవర్ కంట్రీ అండ్ సిటిజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ these actors and writers and directors and producers for making this film. In an age where ఈ సమయంలో మనకు తెలియని ఒక ప్రపంచం చాలా గట్టిగా వినిపిస్తుంది. ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, మనం వచ్చేసాం, మనం పొడిచేసాం అని రియల్ ఇష్యూస్ గురించి ఎవరు మాట్లాడట్లా. మాట్లాడినోడిని చెరీ పిక్ చేస్తున్నావు నువ్వు అని తిడతాం కూడా. చక్కగా చూపించాడు. బేసిక్ అమ్యూనిటీస్ ఆఫ్ వాటర్, హైజీన్, హెల్త్ కేర్ స్టిల్ ఎగ్జిస్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ పొలిటికల్ పార్టీ ఈజ్ రెఫరింగ్ టు. దీస్ ఇష్యూస్ have been there since 77 years అండ్ ఇంకా ఉన్నాయి. ఈ మాత్రం మినిమం మాట్లాడడానికి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ గుండెలో ధైర్యం ఉండాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ని మనం అసలు ఇగ్నోర్ చేసేయడమే కాకుండా ప్రజలకి ప్రాబ్లమ్స్ అలవాటు చేసేసాం. అండ్ ప్రజలు కూడా ఇది పార్ట్ ఆఫ్ అవర్ లైఫేలే, అన్నీ ఒకేసారి జరుగుతాయా, 80 సంవత్సరాలు కదా అయింది అని. ఒకసారి మనం తిరిగి చూసుకుంటే 80 సంవత్సరాల్లో జపాన్ మేడ్ ఇట్ సెల్ఫ్ ఎకనామికలీ స్ట్రాంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 40 సంవత్సరాల్లో సింగపూర్ మేడ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. దానికి మీరు సింగపూర్ ఏరియా తక్కువ, జపాన్ పాపులేషన్ తక్కువ, చైనాలో పొలిటికల్ దిస్ థింగ్ తక్కువ, కమ్యూనిస్ట్ ఐడియాలజీ అండ్ ఆల్ దట్.